నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 5,760 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీంతో ఆదివారం ఉదయం ప్రాజెక్టు ఒక వరద గేటును ఎత్తి 5,760 క్యూసెక్ల నీటిని మంజిరాకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. మరో 263 క్యూసెక్లు ఆవిరైపోతుందన్నారు. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ లో సజ్జనార్ డీపీ పెట్టుకుని మెసేజ్లు పంపుతున్నారు. ఇలాంటి మెసేజ్లకు స్పందించవద్దని, ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు అసలు ఇవ్వొద్దని, డబ్బులు అడిగితే పంపవద్దని హెచ్చరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 46% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైల్వే ప్లాట్ఫామ్ బిల్డింగ్ కంప్లీట్ అయిందని, సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర పనులు కొనసాగుతున్నాయని ట్వీట్ చేశారు. కేంద్రం అమృత్ భారత్ స్కీమ్ కింద ₹714.73 కోట్లతో ఈ పనులు చేపడుతున్నారని వివరించారు. ఆధార్ వివరాలు ఇవ్వని ఉద్యోగులకు ఈ నెల జీతాన్ని ఆపేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది. ఉద్యోగుల వివరాలను సమర్పించేందుకు ఈ నెల 25 వరకు 2 సార్లు గడువు పొడిగించినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 5.21 లక్షల మంది రెగ్యులర్, 4.93 లక్షల మంది టెంపరరీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. డ్రగ్స్ వద్దు ఆటలు ముద్దు అనే సందేశంతో రూపొందించిన లఘు చిత్రం సీడీని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి బాల్కొండలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వేల్పూర్ మండలం పచ్చన నడుకూడలకు చెందిన శ్రావణ్ దర్శకత్వంలో ఈ లఘు చిత్రాన్ని నిర్మించారు. జూబిలీస్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో బీజేపీ విజయం వైపుకు ఉరకలు వేస్తూ కాషాయ కార్యకర్తలతో యూసఫ్గూడ బూత్ 247 విధి విధాన పాదయాత్ర చేస్తూ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో కలిసి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మందిరం నుండి మొదలైనటువంటి మహాపాదయాత్ర 15వ రోజు ఉదయం బీచేపల్లి రామాలయం నుండి శ్రీ సాయి చక్రగోల్డ్ స్టోర్ మనుపాడు వరకు 25 కిలోమీటర్ల మహాపాదయాత్ర నిర్వహించారు. కరీంనగర్